నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నేపాల్లో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ రాజకీయ సంక్షోభంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో బహుశా దుబాయ్కి వెళ్ళి ఉంటారని సమాచారం అందుతోంది. గత 4-5 రోజులుగా జరిగినటువంటి గొడవల్లో సుమారుగా 19 మంది చనిపోయారు. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. కానీ దీని వెనక డీప్ స్టేట్ హస్తం ఉండి ఉండవచ్చు, అమెరికా హస్తం ఉండి ఉండవచ్చు అనేది చాలా ఓపెన్ సీక్రెట్గా చాలామంది అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. మరి నేపాల్లో ఏం జరిగింది, ఏం జరగబోతోంది, ఈ అంశానికి సంబంధించి కాస్త క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. సో సేమ్ కార్బన్ కాపీలాగా టూల్ కిట్ లాగా కనబడుతోంది. మొన్న శ్రీలంక అనుకోవచ్చు, శ్రీలంకలో మనం చూసాం. ఆ తర్వాత బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఏ విధంగా ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి మన భారత్లో ఆశ్రయం పొందడం, ఈ రోజున నేపాల్లో కూడా సేమ్ అదే సీన్ రిపీట్ అయింది. ఇతను ఎక్కడికో హెలికాప్టర్లో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, బహుశా దుబాయ్ అని అంటున్నారు. ఏం సార్ మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? అంటే ఇది తప్పకుండా సేమ్ టూల్ కిట్ మనకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చూసాము. ఇప్పుడు మనం చూస్తే కనుక చైనా, అమెరికా వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక కోల్డ్ వార్ కింద మనం భావించవచ్చు ఇవన్నీ కూడాను. ఒకసారి చైనా పై చేయి ఉంటే కనుక మళ్ళీ దాంట్లో అమెరికా వచ్చి దాన్ని జోక్యం చేసుకొని వాడు పై చేయికి వచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. షేక్ హసీనా స్వయాన చెప్పింది, సెంట్ మార్టిన్ ఐలాండ్ నాకు వాళ్ళు అమెరికాకి ఇచ్చేస్తే నా ప్రభుత్వం స్థిరంగా ఉండేది, నేను మా దేశానికి, మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి, మా దేశ రక్షణకు మేము స్వతంత్రంగా నిర్ణయించుకునేటువంటి ప్రతిపత్తి మాకు ఉండాలి, అమెరికా ఒత్తిడి నేను లొంగలేదు, అందుకే నన్ను తీసేశారు అని అప్పుడు స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చింది. మనకు ఈరోజు కాఠ్మండూలో కూడా ఇదే వాళ్ళిద్దరి, చైనా అమెరికా వీళ్ళిద్దరి యొక్క గేమ్స్ మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ భారత పాకిస్తాన్ యుద్ధం అంటూ ఏదో జరిగిందో ఆపరేషన్ సింధూర్, అది కూడా మనకు వెస్టర్న్ ప్రపంచం ఎస్పెషల్లీ అమెరికా చైనా మధ్య జరిగినట్టే మనం భావించాలి. ఎందుకంటే అక్కడ చైనీస్ అమెరికన్ ఎక్విప్మెంట్ అక్కడ ఉన్నది, మనకు వ్యతిరేకంగా వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి రష్యన్ ఎక్విప్మెంట్ వ్యతిరేకంగా వాళ్ళు యుద్ధం చేస్తారు. సో మనకు రష్యా కానీ చైనా కానీ వీళ్ళిద్దరికి దగ్గరగా ఉన్నటువంటి శక్తులన్నిటినీ కూడాను అమెరికన్ డీప్ స్టేట్ టార్గెట్ చేస్తుంది. గత ప్రభుత్వంలో మనం చూసామంటే ఒబామా సమయంలో నుంచి కూడా చూస్తూ వచ్చామంటే ఎస్పెషల్లీ డెమోక్రాట్స్ వాళ్ళు రెజ్యూమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్ తయారు చేస్తున్నారు. ఈ టూల్ కిట్ ని ఎలా వాడాలి అని వాళ్ళు దాన్ని తయారు చేశారు. మనకు ఫర్ ఇన్స్టెన్స్ విక్టోరియా న్యూలాండ్ కావచ్చు, డొనాల్డ్ డూ కావచ్చు, లేదా మనకు అఫ్రియన్ అఖ్తర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళని చాలా మంది తయారు చేస్తారు. ఆ టీం అంతా కూడా పనిచేస్తుంది. మనం ఇమ్రాన్ ఖాన్ ఎలా తీసారో చూసాం, మైదాన్ రెవల్యూషన్ యుక్రెయిన్ లో ఎలా జరిగిందో చూసాం. రష్యాకి దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసేసి వాళ్ళ వెస్టర్న్ దేశాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇన్స్టాల్ చేశారు. ఆ రాష్ట్రపతి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వ్లాడిమిర్ జెలెన్స్కీ వచ్చాడు. అతను కూడా వెస్టర్న్ శక్తులకు వత్తాసు పలికేటువంటి వ్యక్తి. అదే పరిస్థితి మనం ఇక్కడ కూడా చూసాం. కేపీ శర్మ ఓలీ పరిస్థితి ఏంటో మనం అదే చూస్తున్నాం. అతను ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. కమ్యూనిస్ట్ పార్టీని కంప్లీట్ గా చైనా శాసిస్తుంది. ఇన్ఫాక్ట్ చైనీస్ ఎంబసీ అంబాసిడర్ ఎవరైతే ఉంటారో అతను ఆల్మోస్ట్ రోజు లేదా వారానికి 2-3 సార్లు ప్రధానిని కలిసి ఏం చేయాలో అతను డిక్టేషన్ ఇస్తాడు. వాళ్ళు ఏం చెప్తే దాని ఆధారంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసాం, కల్చరల్ యుద్ధం మనకు చేయడం మొదలుపెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీకి దేవతలతో సంబంధం ఏంటి, మతాలతో సంబంధం ఏంటి, కానీ కల్చరల్ యుద్ధం మనతో చేయడం మొదలుపెట్టారు. ఫర్ ఇన్స్టెన్స్ బుద్ధుడు మావాడే అని, తర్వాత సీతమ్మ వారు మా దగ్గర పుట్టిందని, ఇటువంటివన్నీ వాళ్ళు దేశంలో ఒక విధమైనటువంటి మనకు వ్యతిరేకత అన్నది ఒకటి స్టార్ట్ చేశారు. రెండు, కేపీ శర్మ ఓలీ ఉన్నప్పుడే మనం చూసాము, మన దేశంలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ లో భాగమైనటువంటి కొన్ని ప్రాంతాలని నేపాల్లో మావి అని వాళ్ళు దాన్ని డిమాండ్ చేసి వాళ్ళ చట్టంలో సవరణ కూడా తీసుకొచ్చి వాళ్ళ మ్యాప్ను మార్చారు. లింప్యదురా, లిపులేక్ పాస్, తర్వాత కాలాపాని అన్నటువంటి ప్రాంతాలంతా ఓంకార్ పర్వతం ఉంటుంది అక్కడ, ఆ ప్రాంతం అంతా మా దీని వాళ్ళు ట్రైన్ చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ చైనా నుంచి డిక్టేషన్స్ వచ్చినాయి. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ తగ్గిపోతుంది తెలియగానే అమెరికా అక్కడ ఏదో విధంగా ఈ సమస్యల్లో వాడు దూరి ఏం చేస్తారో అది చేస్తారు. ఇంకో కీలకమైంది అంటే కనుక శ్రీలంకలో కానీ, మనకు బంగ్లాదేశ్ లో కానీ, లేదా మనకు మైదాన్ రెవల్యూషన్ యుక్రెయిన్ లో కానీ, లేదా ఇప్పుడు జరిగినటువంటి నేపాల్లో జరిగినటువంటి ఘటనలు కానీ,
ఎక్కడా కూడాను ఒక సంస్థనో, ఒక పార్టీనో, ఒక నేత, లీడర్ అనేది మనకు ఎక్కడ కనిపించదు. ఎవరు కూడా ఒక పటిష్టంగా అంటే ఒక బాగా పేరు మోసినటువంటి పార్టీయో లేదా పేరు మోసినటువంటి నేత ఆధారంగా జరిగినటువంటి ఉద్యమాలు ఏం కాదు. అక్కడ ఉన్నటువంటి నిజమైన సమస్యలకు సంబంధించి అక్కడ ఏదైతే కొంత వాళ్ళకు అసంతృప్తి ఉందో దాన్ని క్యాపిటలైజ్ చేసుకొని ఆ ఉద్యమాన్ని వేరే దిశగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నారు. అదే పంథాలో ఈరోజు మనం నేపాల్లో కూడా చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మొదలైంది దేనికి ఈ ఉద్యమం? మనకు 26 వాళ్ళ యాప్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా యాప్, దాన్ని బ్యాన్ చేసినందుకు దాన్ని బ్యాన్ ఎత్తేయండి అని వాళ్ళు దాన్ని ఉద్యమాలు చేశారు. ఒక్కరోజే జరిగింది అది. సరే కాల్పులు జరిగినాయి, కాల్పుల్లో 20 మంది దాకా చనిపోయారు, 100-150 మంది గాయాలు తగిలినాయి. ఆ విషయం ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే ఈ బ్యాన్ ఎత్తేసిందో ప్రభుత్వం, అయినా ఉద్యమం నడిచింది ఈరోజు అంతా. ఎందుకు అంటే జెన్యూన్ గా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను దాన్ని హైజాక్ చేసి ఏవో శక్తులను ముందుకు తీసుకెళ్ళారు. ఇప్పుడేమంటున్నారు? కరప్షన్ అంటున్నారు. సో అందుకని దానికి సంబంధమే లేదు. సేమ్ షేక్ హసీనా పరిస్థితి కూడా అదే. షేక్ హసీనా కూడా అప్పుడు వాళ్ళు చేసిందంతా కూడా కరప్షన్ అంటూను, తర్వాత వాళ్ళ పిల్లలకు ఉన్నటువంటి రిజర్వేషన్ కు సంబంధించినటువంటి అంశాలని హైజాక్ చేశారు. మనకు ఎస్పెషలీ వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది ఆర్మీ ఆఫీసర్స్ కు, తర్వాత ఎవరైతే 71 యుద్ధంలో వాళ్ళు బలిదానాలు ఇచ్చారో వాళ్ళ కుటుంబాలకు కొంత పర్సంటేజ్ ఉండేది, రిజర్వేషన్స్ ఉంటాయి. దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం స్టార్ట్ చేసి పిల్లలు అజిటేట్ చేస్తుంటే దాన్ని కంప్లీట్ గా హైజాక్ చేసి ఈ శక్తులన్నీ టేక్ ఓవర్ చేస్తారు. ఆ స్టూడెంట్ మూవ్మెంట్ లో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఇక్కడక్కడ మనకు పబ్లిక్ స్పేస్ లేరే. వాళ్ళు ఇన్ఫాక్ట్ మంత్రిత్వ శాఖల్లో కానీ ఎక్కడా లేరు. వాళ్ళకి ఏ కంట్రోల్ లేకుండా ఏవో శక్తులు టేక్ ఓవర్ చేసినాయి. ఇస్లామిక్ శక్తులు కావచ్చు, ఇతరత్ర ఎవరైనా కావచ్చు. మనం చూస్తే వీళ్ళందరినీ కూడాను టార్గెట్ ఏంటంటే చైనా కానీ లేదా రష్యా, వీళ్ళిద్దరికి దగ్గరగా ఉన్నటువంటి దేశాల మీద టార్గెట్. భారతదేశం మీద కూడా టార్గెట్ నడుస్తుంది, కానీ మనకు చాలా పెద్ద దేశం కాబట్టి అంత ప్రభావం చూపించకపోయినా కానీ కూడా మనం గత ఎన్నికలో 2024లో చూసాం. ఆ ప్రభావం అంతా కూడా 240 సీట్లకే బీజేపీ పరిమితం అవ్వడం అన్నది దానికి కూడా డీప్ స్టేట్ టూల్ కిట్ పనిచేసింది బాగా. అందుకనే తగ్గింది. లాస్ట్ మినిట్ లో రిజర్వేషన్ల భయం అన్నది ప్రజల్లో నింపేసరికి భయపడిపోయి బీజేపీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఓట్లు వేశారు. అంటే ఈ లాస్ట్ మినిట్ లో ఎలా ప్రజల్ని ఏం చేయొచ్చు అన్నది వాళ్ళకి బాగా తెలుసు. ఆ టెక్నాలజీ, ఆ టూల్ కిట్స్ బాగా ఉన్నాయి మన దగ్గర. దాన్నే వాడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు శ్రీలంకలో చూద్దాం. శ్రీలంకలో కూడా ఒక విధమైనటువంటి అస్థిర వాతావరణం ఏదైతే ఉందో దాంట్లో ఏ శక్తులు దూరి సేమ్ ఇదే విధంగా రాజపక్ష సోదరుల ఇళ్లను తగలబెట్టడం, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ మ్యూజియం ని తగలబెట్టడం, వాళ్ళు కూడా గతి లేని పరిస్థితుల్లో హెలికాప్టర్ లో ఎక్కడో వెళ్ళిపోవడం, అలాగే షేక్ హసీనా హెలికాప్టర్ లో వెళ్ళిపోయి భారతదేశానికి రావడం, ఈరోజు కేపీ శర్మ ఓలీ అక్కడి నుంచి హెలికాప్టర్ లో వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఒక ప్యాటర్న్ గా చేస్తున్నాయి. దీని వెనకాల ఆఫ్ కోర్స్ అమెరికన్ డీప్ స్టేట్ పనిచేస్తాం. మన చుట్టుపక్కల భారతదేశం చుట్టుపక్కల మొత్తం వాళ్ళు కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన మీద ఒత్తిడి తీసుకొచ్చి 50% టారిఫ్లు వేయడం, ఇటువంటి ఇంకా ఆంక్షలు విధించినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. S-400 కి వ్యతిరేకంగా మనం S-400 కొంటున్నాం కాబట్టి వాళ్ళకు ఒక పర్టికులర్ చట్టం ఉంది. రష్యా నుంచి ఎవడేం కొన్నా కానీ కూడా వాళ్ళ మీద ఆంక్షలు విధించే చట్టాలు ఇవన్నీ పెట్టుకున్నారు. కాబట్టి మన మీద ఆంక్షలు వేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. మన డాలర్, మన రిజర్వ్స్ ఏమన్నాయో దానికి వ్యతిరేకంగా ఏమైనా చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఏదో భయానో వాళ్ళ అధీనంలో, వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళకు దాసోహం అనేంత వరకు ఈ ప్రయత్నాలన్నీ చేస్తారు. కాదు సార్, ఇప్పుడు ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో ఇప్పుడు మనం ముందు నుంచి అనుకున్నట్టుగా శ్రీలంక మన నైబర్ కంట్రీ, బంగ్లాదేశ్ మన నైబర్ కంట్రీ, ఇప్పుడు నేపాల్, చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో వాళ్ళు ప్రభావం చేయగలరు. అఫ్కోర్స్ అవి చిన్న దేశాలే అయినప్పటికీ కూడా మనం ఇగ్నోర్ చేయడానికి వీలు లేదు. అక్కడ ప్రభుత్వాల్ని కూడదోసేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలను ఏర్పరచుకోవడమో లేకపోతే మిలిటరీ రూల్కి వెళ్ళడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఇది ఇక్కడ కూడా మీరు చెప్పినట్టుగా 2024 ఎన్నికలకు ముందు నుంచి కూడా ప్రయత్నం జరుగుతుంది, కానీ సక్సీడ్ కాలేదు. ఇప్పుడు ఈ ప్రభావం ఇది మనకి ఒక వేకప్ కాల్ లాగా తీసుకోవాలా, ఈ అప్రమత్తం కావాలా, భారత్ ఏం చేయాలి, ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయాలి? ఆఫ్ కోర్స్ ఈ రోజు కొత్త విషయం ఏం కాదు, ఇది చాలా కాలంగా మనం చూస్తున్నాం. ఇది మన దేశం మీద వాళ్ళ నిఘా చాలా కాలంగా ఉంది. ఇన్ఫాక్ట్ మనకు తెలుసు, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో కేజీబీ ఏజెంట్స్ చాలా మంది ఉండేవాళ్ళు, సిఐ ఏజెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇది సర్వసాధారణం. వాళ్ళు ప్రతి దేశంలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి కోసం వాళ్ళ శక్తులు పెట్టుకుంటారు, వాళ్ళ కంట్రోల్ పెట్టుకుంటారు. కొత్త విషయం ఏం కాదు మనకు. అందుకనే మోదీ ప్రభుత్వం, మోదీ గారు ఇంతవరకు ఆచితూచి వ్యవహరించారు.
ఎవరితోటి పెద్ద ఎత్తున యుద్ధాలు, పెద్ద ఎత్తున డిఫరెన్సెస్ పెట్టుకోకుండా ఆ, శత్రుత్వం పెట్టుకోలేదు. అవసరం ఉన్నప్పుడు మైత్రి, లేనప్పుడు తటస్థంగా ఉండడము, ఉమ్, ఇబ్బంది వచ్చినప్పుడు ఏదో విధంగా తట్టుకొని మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మైత్రి చేయడం చూసాం మనం. గల్వాన్ ఘటన జరిగి మన 20 మంది మన సైనికుల బలిదానం తర్వాత కూడా ఆల్మోస్ట్ ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధం వస్తుందా అన్న వాతావరణం నుంచి కూడా ఈ రోజు షీ జిన్పింగ్ కలిసి మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి అంటే ప్రాగ్మాటిక్ అప్రోచ్. కాబట్టి అటువంటి ఆలోచనతో మనం పెట్టుకున్నాం కాబట్టి ఈ సమస్యలను మనం ఏదో విధంగా హ్యాండిల్ చేయగలుగుతాం. అంటే ఎవరు మన మిత్రుడు కాదు, ఎవరు శత్రువు కాదు. మన అవసరాలు బట్టి వాళ్ళతో ఇన్ఫాక్ట్ గల్వాన్ ఘటన జరిగి మన ఇద్దరం ప్రతిస్తంభనలో ఉన్నప్పుడు కూడా రమారమి $100 బిలియన్ మనకు చైనా మధ్యలో వాణిజ్యం జరిగింది. అప్పుడు వాణిజ్యమే ఆపలేదు మనం. పాకిస్తాన్ వాళ్ళ పిచ్చితనంతో వాళ్ళు ఆపుకున్నారు కానీ మనం వాళ్ళకి ఆల్రెడీ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీటీ కూడా ఇచ్చాం, MFN స్టేటస్ కూడా ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళు మనకి ఇవ్వలేదు. అల్టిమేట్ గా మనకు అప్పుడు పుల్వామా అటాక్ జరిగిన తర్వాత అఫ్ కోర్స్ మనం దాన్ని ఎత్తేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో వాళ్ళు ఒక ట్రేడ్ రిప్రజెంటేటివ్ ని మన ఎంబసీలో పెట్టడానికి కూడా అది నిర్ణయించారు. వాడు చేయట్లేదు కానీ వాళ్ళు పిచ్చుతారు. మనం చాలా ప్రాగ్మాటిక్ గా వెళ్తాం. ఈ రోజు అమెరికాతో మన వాణిజ్యం ఆపట్లేదే. అమెరికా సైన్యంతో మనం యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. ఈ గత వారంలో జరిగే యుద్ధ విన్యాసాలు జరిగినాయి. పెంటగన్ కి మనకి మధ్యలో చాలా చర్చలు జరుగుతుంది. ఈ నెలలో సెప్టెంబర్ లో రమారమి 113 ఇంజన్లు జనరల్ ఎలక్ట్రిక్ 404 మోడల్ కి మనం ఆర్డర్ ఇవ్వబోతున్నాం. కాబట్టి మనం చేసేది మనం ఈ గొడవలకి ఒక ఇది తీసుకొని మనం ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకోవట్లేదు. ప్రాగ్మాటిక్ గా వెళ్తున్నాం. వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తారో మనం ఆ విధంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తాము. మన అవసరాల దృష్ట్యా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతాము, ఎక్కడ తగ్గకూడదో అక్కడ మన దేశ హితం, మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఏమున్నాయో దాన్ని మనం ఎదుర్కోవాలి. ఈ దేశాలు తట్టుకోలేకున్నాం, చిన్న చిన్న దేశాలు కాబట్టి ఇవన్నీ పడిపోతున్నాయి. వాటికి మళ్ళీ రక్షణ అంటూ ఏమైనా కావాలి, ఆ దేశంలో ఆ ప్రజలు, ఆ ప్రభుత్వాలు ఒక విధమైనటువంటి రక్షణ కావాలంటే భారతదేశానికి రావాల్సిందే. ఆల్టర్నేట్ లేదు వాళ్ళకి. శ్రీలంక అంత కొలాప్స్ అయినప్పుడు వాళ్ళని ఆదుకున్నది ఎవరు? చైనా వచ్చి ఆదుకోలేదే, అమెరికా వచ్చి ఆదుకోలేదే. $4 బిలియన్ మనం ఇచ్చాము ఉచితంగా. ఈ రోజు దాకా మనకు అది మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు. మనం ఇచ్చిన $4 బిలియన్ ఇక్కడి నుంచి షిప్పుల్లో చమురు పెడితే, ఇక్కడి నుంచి షిప్పుల్లో తినేటువంటి ధాన్యాలు వెళితే వాళ్ళు తిన్నారు. వాళ్ళకు పెట్రోల్ నడిచింది అక్కడ దేశం. మన దగ్గర షిప్ రాకపోతే వాళ్ళు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి శ్రీలంక. మళ్ళీ వాళ్ళని రక్షించేది, కాపాడింది మనమే. సేమ్ మాల్డీవ్స్ అదే జరిగింది. ఇండియా అవుట్ క్యాంపెయిన్ తోటి గెలిచినటువంటి మోయిస్ ఈ రోజు మన కాళ్ళబేనానికి వచ్చి మనకు దాసం అమ్మంటాడు. మోదీ గారు లక్షద్వీప్ కు వెళ్ళినాడు. ఒక్క వీడియో చూసేసరికి వాడు మొత్తం టూరిస్ట్ ఎకానమీ అంతా ఎగిరిపోయినాడు. కాబట్టి ఈ రోజు వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వచ్చి మనల్ని శరణు అంటే గనక వాళ్ళ గోల్డ్ సుకూక్ వాళ్ళ డెట్ ఏదైతే వాళ్ళు ఒక డెట్ స్క్రిప్ట్ ఇచ్చారో అది మెచ్యూరిటీకి వచ్చినప్పుడు కట్టలేని పరిస్థితి. మనం కట్టాం దాన్ని. ఈ రోజు మళ్ళీ మాల్డీవ్స్ మన పంచం వచ్చి చేరింది. మన నుంచి దూరం వెళ్ళినటువంటి ప్రతి దేశం కూడా, అంటే ఈ అఖండ భారతంలో ఉన్న ప్రతి దేశం కూడా భారతదేశం నుంచి దూరం వెళ్తే వాళ్ళు సర్వనాశనం అవుతుంది. కేపీ శర్మ ఓలి అదే చేశారు. మనకు వ్యతిరేకంగా కంప్లీట్ గా చైనాకు ఒత్తాసు పలికింది. చైనీస్ ఇన్వెస్ట్మెంట్ విపరీతంగా వచ్చినాయి. ఇక్కడ భారతీయ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయి చైనీస్ ఏం చేశారంటే అక్కడ స్కూళ్ళు కట్టిస్తారు. ఆ స్కూళ్ళలో చైనీస్ మ్యాండరిన్ నేర్పిస్తారు. చైనీస్ సంస్కృతి, టిబెటన్ సంస్కృతి, నేపాల్కు అవి సరిపోవు, ఎమడవ రెండు కూడా. భారత సంస్కృతి, నేపాల్ సంస్కృతి ఒకటి. మనకు వాళ్ళకు సంబంధం బేటీ రోటీ కా రిష్తా అంటాం. రోటీ బేటీ కా రిష్తా. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా 90% ఉద్యోగాలు భారతదేశంలోనే ఉన్నాయి. మన గోర్ఖాలుగా పనిచేస్తారు వాళ్ళు, మన సైన్యంలో పనిచేస్తారు వాళ్ళు. తర్వాత ఇక్కడ మన ఇళ్లలో మనం చూస్తే కనుక మన పనివాళ్ళుగా కావచ్చు, లేదా ఆయాలుగా కావచ్చు, మన పెద్ద పెద్ద హై టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళు పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో కేర్ టేకర్ గా కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలన్నీ మన దేశంలో ఉన్నాయి. కాబట్టి రోటీ వేటి వాళ్ళ అమ్మాయిలను ఇక్కడిచ్చి పెళ్లి చేసుకుంటారు, మన అమ్మాయిలను వాడు పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఇద్దరికి ఈ యొక్క వివాహ సంబంధాలు కూడా విపరీతంగా ఉన్నాయి. అటువంటి దేశాన్ని, ఆ సంస్కృతిని, ఆ ఇద్దరి మధ్యలో ఉండే మైత్రిని ముందు తీసుకెళ్లకుండా మనకు వ్యతిరేకంగా కక్ష కట్టి, ఇందాక నేను చెప్పినట్టు కొంత భూభాగం మాదే అని చెప్పుకోవడం, అలాగే చైనాకు ఒత్తాసు పలకడం, చైనా ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి స్కూళ్ళలో చైనీస్ నేర్పించడం, ఇటువంటి చెత్తంతా చేసుకుంటూ వెళ్ళాడు ఈ కమ్యూనిస్టులు అందరూ కూడా. ప్రచండగా తర్వాత వస్తున్నటువంటి కేపీ శర్మ ఓలి. ప్రచండ కనీసం గుడ్డిలో మెల్లమేరు. కేపీ శర్మ ఓలి కంప్లీట్ గా భారత వ్యతిరేకి, చైనా ఒక దాసం ఉన్నటువంటి వ్యక్తి.
కాబట్టి ఈ రోజు చైనా ఒక శక్తి, చైనా అసెట్ గా ఉన్నటువంటి కేపీ శర్మ ఓలీని అదే సేమ్ డీప్ స్టేట్ ఈ రోజు అతన్ని తొలగించడం మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్ ప్యాటర్న్ అదే జరుగుతుంది. పాకిస్తాన్ లో అదే పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ ఎలా తీశారు? మెజారిటీ ఉన్న ఇమ్రాన్ ఖాన్ ని పక్కన తొలగించడానికి కారణం డొనాల్డ్ లూ అన్నటువంటి వ్యక్తి. అతను వాళ్ళ అంబాసిడర్ చెప్పాడు, మీరు ఇమ్రాన్ ఖాన్ తీయండి, తర్వాత మన ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్, ఏవే మనకు సమస్యలు ఏమున్నాయో పక్కన పెట్టచ్చు, తర్వాత మనం మీకు చాలా సాయం చేస్తామని అతను చెప్పేసరికి అది సీక్రెట్ నోట్ అతను రాసి ఇచ్చినందుకు ఆ నోట్ పెట్టి ఇమ్రాన్ ఖాన్ బయటంతా తిరగడం మనం చూసాం. ఒక నోట్ తీసుకొచ్చి సిఫర్ అన్నాడు. ఈ యొక్క దీని బట్ట నాకు చాలా ఎవిడెన్స్ ఉంది, అమెరికా నన్ను తీసే ప్రయత్నం చేస్తుంది. అది కరెక్ట్. యాక్చువల్గా అమెరికా ఇమ్రాన్ ఖాన్ తీయాలని నిర్ణయించింది కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ఈ రోజు పర్మనెంట్ గా జైల్లో పెట్టింది. బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్న అతని మీద ఉన్నటువంటి ఆరోపణలు చాలా చిన్నవి, ఫైన్ వేసి వదిలేయచ్చు. అట్టి ఆరోపణలే చాలా మెజారిటీ అంతా కూడా, కానీ జైల్లో పెట్టారు. అతను 2.5 ఏళ్ళు అయిన బయటకు వచ్చేటువంటి పరిస్థితే లేదు. బహుశా బతికొస్తాడో లేడో కూడా చెప్పలేము, అంతటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రాంతం అంతా భారత భూఖండంలో వీళ్ళిద్దరి యొక్క ద్వంద్వ యుద్ధం ఏదైతే జరుగుతుందో చైనా అమెరికా మధ్యలో, దానివల్లే సఫర్ అవుతుంది. ఆపరేషన్ సింధూర్ లో కూడా అదే పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ లో మనకు చైనీస్ వెపన్స్ వర్సెస్ రష్యన్ వెపన్స్, భారత పాకిస్తాన్ మధ్యలో జరగలేదు, జరిగింది వెస్టర్న్ వెపన్స్, తర్వాత చైనీస్ వెపన్స్ వర్సెస్ రష్యా భారత వెపన్స్. సో నెరేటివ్ అంతా కూడా వీటిద్దరి ఆధిపత్యం మీదే ఆధారపడి ఉంటుంది. ఎలా మన దేశాన్ని కంట్రోల్ చేయాలి, ఎలా మన మీద ఆధిపత్యం చెలాయించాలన్న దిశగానే ఇవన్నీ కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు నేపాల్లో ఏంటి సార్, ఇప్పుడు ఇతను కేపీ శర్మ ఓలీ వెళ్ళిపోయాడు, ఇప్పుడు కొంతకాలం మిలిటరీ అధీనంలో ఉంటుందా, లేకపోతే ఇంకొకరు ఎవరైనా అతని స్థానంలో వస్తారా? నేపాల్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మహమ్మద్ యూనస్ లాగా ఎవరైనా వస్తారా, లేకపోతే ఏం జరుగుతుంది? అఫ్ కోర్స్ అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది, బహుశా రాష్ట్రపతిని కూడా దీపమని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఏదో ఇంటరిమ్ గవర్నమెంట్ వస్తుంది. ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బహుశా ఎన్నికలకు వెళ్తారు. మోస్ట్లీ ఎన్నికలే కావాలి వాళ్ళకి, అదే పరిస్థితి. నేపాల్ సైన్యం దాన్ని టేక్ ఓవర్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ ఎన్నికలు ఉంటాయి. మరి ఎప్పుడు ఉంటాయో తెలియదు మనకి. 2-3 నెలల్లో 4 నెలల్లో ఎప్పుడో ఎన్నికలు పెట్టి మళ్ళీ ఎన్నికల తర్వాత ఏం రిజల్ట్స్ వస్తే దాని నేపాల్ ఈ రోజు దాకా డెమోక్రసీని అర్థం చేసుకోలేకపోయారు. ఆ దేశంలో డెమోక్రసీ ఇప్పటివరకు సక్సెస్ అవ్వలేదు. రాజుని తీసేసిన తర్వాత, రాచరికం తీసేసిన తర్వాత ఇప్పటిదాకా స్టేబుల్ గా లేదు. ఒక గత 25-30 సంవత్సరాలలో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ప్రధానమంత్రి మారుతూనే ఉంది. 30 పైన ప్రధానమంత్రులు మారిపోయారు. కాబట్టి ఆ డెమోక్రసీ అనేది ఆ సమాజంలో ఇమ్మడద్దు. అది హిందూ సమాజం. హిందూ సమాజంలో మీరు పాశ్చాత్య భావజాలను తీసుకొచ్చి పెడితే అది అక్కడ ఇమ్మడట్లేదు. అదే పరిస్థితి. ఎక్కడెక్కడో కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టులు గెలుస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో మనకు జాతీయవాదులు గెలుస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మధ్యేషియలు వీళ్ళు గెలుస్తున్నారు. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడాలి అక్కడ. ఈ సంకీర్ణ ప్రభుత్వాలని మేనేజ్ చేస్తుంది చైనా. కాబట్టి వాళ్ళకి అది పనిచేయట్లేదు. అందుకని వాళ్ళు కొంతకాలం ఏం చేశారంటే మళ్ళీ రాజు వెనక్కి తీసుకురావాలని ఉద్యమాలు చేశారు. రాజు వెనక్కి తీసుకురావడం దానికి సమస్యకి పరిష్కారం కాదు. ఆ రాజు నియంత అయ్యి అతను క్రూడైతే ఏమవుతుంది పరిస్థితి? అతను కూడా గ్యారంటీ మనం ఇవ్వలేము. అతని కొడుకు పారస్ ఆల్రెడీ యాక్సిడెంట్ చేసి తాగి యాక్సిడెంట్ చేసి అతని మీద కేసు లేదు, రాజు కొడుకు కాబట్టి. ఇటువంటి చెత్త అంతా చేశాడు. ఈ రాజు చనిపోయిన తర్వాత మళ్ళీ వాడే రాజు అవుతాడు కదా. కాబట్టి ఆ రాచరికం కూడా ఫాలో అవుతుందో లేదో మనకు తెలియదు. బహుశా రాచరికం ఉంటుందా లేదా అక్కడ ఒక కౌన్సిల్ ఏదైనా పెట్టి నడిపిస్తారా? ఇదంతా కూడా ఏంటంటే ఈ పాశ్చాత్య డెమోక్రసీ అన్నటువంటి కాన్సెప్ట్ పక్కన పెట్టేసి, డెమోక్రసీయా కమ్యూనిజమా పక్కన పెట్టేసి, ధర్మానికి ఆధారంగా, హిందుత్వం ఆధారంగా ప్రభుత్వం అక్కడ ఏర్పడితే కనుక రాచరికమైన లేదా డెమోక్రసీ మన పరిభాషలో, హిందూ పరిభాషలో కనుక వాళ్ళు స్థాపించగలిగితే వాళ్ళకు కొంత ఊరట కలుగుతుంది, శాంతి కలుగుతుంది, ఆ దేశంలో కొంత సుస్థిరత వస్తుంది. అంతవరకు ఈ సమస్య తప్పవు. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా మనం సఫర్ అవుతున్నాం. భారతదేశం కూడా మన డెమోక్రసీ అంత గొప్పగా ఏం లేదు. ఈ డెమోక్రసీని వాడుకొని ఎలా వాక్ స్వాతంత్రం అని, డెమోక్రసీ అని ఎలా ఈ దేశానికి వ్యతిరేకంగా శక్తులు ఎలా పనిచేస్తున్నాయో చూస్తున్నాం మనం. పార్టీలు ఓపుతా చెప్తున్నారు, సడక్కా గుండా అని చెప్పి మన ఆర్మీ చీఫ్ అని అంటారు, వాళ్ళు ఆధారిత అంటారు, లేదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దేశ విద్రోహ శక్తులు అంతా కూడా పాలిటిక్స్ లో కూర్చొని ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయగలం? కాబట్టి ఈ డెమోక్రసీ అన్నది నిజంగా మనకి ఎంత రాణించింది అని ప్రశ్నలు వేసుకోవాలి. పాశ్చాత్య దేశంలో ఈ రోజు ప్రశ్నలు పుడుతున్నాయి. వాళ్ళ డెమోక్రసీ ఫ్లాప్ అయిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అదే డెమోక్రసీ ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చింది కదా. వాళ్ళ దేశం ఏమవుతుందో చూస్తున్నాం కదా మనం. ఇమ్మాన్యుయల్ మెక్రాన్ కి వ్యతిరేకంగా విపరీతమైన ఉద్యోగాలు జరుగుతున్నాయి ఫ్రాన్స్ లో. కాబట్టి ఏమైంది? యూకేలో డెమోక్రసీ ఏమైంది? ఈ బ్రిటిష్ జెండా పెట్టుకొని వెళ్తున్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ
ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్, ఇస్లామిస్ట్ ఎక్కడ బాధపడతారు అని చెప్పి వీటిని అరెస్ట్ చేస్తుంది. కాబట్టి డెమోక్రసీ అనేది నిజంగా అసలు వాళ్ళు ఇచ్చిన డెమోక్రసీ అన్ని దేశాల్లో పని చేయవద్దు. నేపాల్ స్పెక్టాక్యులర్ గా ఫ్లాప్ అవుతుంది మన కళ్ళు ఎదురుగా. వీటిని అన్నింటినీ కూడాను ఎవరు హైజాక్ చేసేస్తారు. ఇప్పుడు వెనెజులా తీసుకుందాము, రష్యా తీసుకుందాము, పాకిస్తాన్ తీసుకుందాము, డెమోక్రసీ లేవా? చైనాలో కూడా డెమోక్రసీ ఉంది. ఇన్ఫాక్ట్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా ఇంకొక 9 పార్టీలు ఉన్నాయి. వాళ్ళు కూడా క్యాండిడేట్స్ నిలబడతారు. వాడికి ఒకటికి ఒక ఓటు రాదు, అది వేరే విషయం. వాడు పార్టీ అధినేత ఎవరో కూడా చైనా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కాబట్టి మాదిరి డెమోక్రసీని వాళ్ళు చెప్పుకుంటారు. సో దాని డెమోక్రసీ ఎలా అంటాం మనం? వ్లాడిమిర్ పుటిన్ కూడా ఎలక్షన్ నిలబడ్డాడు. వ్లాడిమిర్ పుటిన్ తో పాటు 5-6 మంది నిలబడ్డారు. ఏమయ్యారు వాళ్ళందరూ? వాడికి వ్లాడిమిర్ పుటిన్ కాకుండా అక్కడ ఎవరైనా గెలవగలరా? ఎవరు గెలవలేదు. సో అదే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ లో ఆర్మీ డిసైడ్ చేస్తే వాడు ప్రధానం, తీసేస్తే వాడు వెళ్ళిపోవాల్సింది. కాబట్టి దీని డెమోక్రసీ అన్నది అన్ని దేశాలకు వర్తించదు, పని చేయదు. సోనియా గాంధీ అంటూ అక్కడ హిందూ సామ్రాజ్యాన్ని, హిందూ రాజ్యాన్ని నాశనం చేసి అక్కడ ఈ పనికిమాలిన కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడే దిశగా అక్కడ డెమోక్రసీ తీసుకొచ్చింది సోనియా గాంధీ. కాబట్టి ఈ రోజు దాని యొక్క ఫలితాలు ఏంటో ఆ దేశం అనుభవిస్తాం. కరెక్ట్. మీరు అన్నట్టుగా ఈ చైనా అమెరికా ఆధిపత్య పోరులో భారత్ నలిగిపోకుండా, ఎందుకంటే డీప్ స్టేట్ కన్ను మన దేశం మీద కూడా ఉంది కాబట్టి ఎప్పటి నుంచో వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు, ప్రభుత్వం తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రభావం మన మీద పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, ధన్యవాదాలు. మరి నేపాల్లో తీవ్రమైనటువంటి రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వం, ప్రధానమంత్రి విదేశాలకు పారిపోయాడు. బంగ్లాదేశ్లో కొద్ది నెలల కిందట ఏం జరిగిందో ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. మరి బహుశా ఏం జరగబోతుందో చూడాలి. బట్ భారత్ విషయానికి వస్తే మాత్రం తప్పకుండా ఇది ఒక వేకప్ కాల్ లాగానే కనిపిస్తోంది. డీప్ స్టేట్ కన్ను ఇక్కడ భారత్పై కూడా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ ప్రభుత్వం వీలైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నేషనలిస్ట్ హబ్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అనేది కూడా మాకు మీరు కామెంట్స్ ద్వారా చెప్పొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేషనలిస్ట్ హబ్ని. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.